హాయ్ ఫ్రెండ్స్, మిత్రమండలి, ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, సత్య, విటివి గణేష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా కల్పిత కథ. ఓ కులంలో ఓ వ్యక్తి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటాడు. అయితే అతని కూతురు ఇంట్లోంచి పారిపోతుంది. ఆమె ఎవరి కోసం పారిపోయిందో తెలుసుకోవడం కోసం కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇస్తాడు పోలీసులకి. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు పారిపోయింది, ఎవరిని ప్రేమించింది అన్నది మిగిలిన సినిమా. కొన్ని సినిమాలు ఉంటాయి కథే ఉండవు, సిచ్యువేషన్ పరంగా డైలాగ్స్ పరంగా నవ్విస్తాయి. అలాంటి సినిమా ఇది. పర్వాలేదు అనిపించేలా నవ్విస్తుంది ఈ సినిమా. అక్కడక్కడ నవ్వులు గ్యారంటీ. కమెడియన్ సత్య, విటివి గణేష్, వెన్నెల కిషోర్ వాళ్ళకి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మీమ్స్ని అక్కడక్కడ వాడుకోవడం ఓకే, కానీ సినిమా అంతా మీమ్లా అనిపిస్తుంది. ఈ సినిమాని సినిమాగా చూడడానికి కొంచెం బోర్ కొట్టినా విడివిడిగా ఒక్కొక్క సీన్ చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ కూడా అక్కడక్కడ నవ్విస్తాయి. ఇక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సత్య పోషించిన పాత్ర సినిమాని నిలబెడుతుంది. ప్రియదర్శి పాత్ర ఓకే, రాగ్ మయూర్ కూడా పర్వాలేదు. వీళ్ళేం కొత్తగా చేసిందేం లేదు. కొన్ని చోట్ల డైలాగ్స్ శృతి మించాయి అనిపిస్తాయి. హీరోయిన్గా చేసిన నిహారిక ఓకే అనిపిస్తుంది, కానీ ఆమెని అంత అందంగా చూపించలేకపోయాడు కెమెరామెన్. పెరుసు సినిమాలో, తమిళ సినిమాలో నిహారిక చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఆమెకి చేసిన మేకప్ వల్ల ఎందుకో అంత గొప్పగా అనిపించలేదు, తెర మీద బాగా కనపడలేదు. ప్రసాద్ బెహరా డైలాగ్స్ ఓకే అనిపిస్తాయి, అతను చాలా న్యాచురల్గా చేశాడు యాక్టింగ్. ఇక అనుదీప్ మధ్యలో స్పెషల్ అపీరెన్స్లు ఇవన్నీ రొటీన్గా అనిపిస్తున్నాయి. అతనికి అంత బిల్డప్ ఇవ్వాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఎందుకంటే అనుదీప్ కనపడిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సినిమాని రిచ్గానే తీసినట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీయే దానికి ఉదాహరణ. సరదాగా ఈ సినిమాని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?